Hi everyone, welcome back to the channel. In this video lesson, we are going to solve another wonderful puzzle. So, ఈ puzzle లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా చదివి వీడియో పాజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయండి అండ్ వచ్చిన ఫైనల్ అరేంజ్మెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాల్సిన ఆర్డర్ ఇలా ఉండేట్లా చూడండి. బాక్సెస్ 5 ఉన్నాయి అంటున్నాడు. సో 1 2 3 4 5 ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈ ఆర్డర్లో. ఓకే, if you find any difficulty solving this puzzle, get back to the video. Video solution is provided in this class. Okay, let us discuss this question of ఇలాంటి కండిషన్స్ని దేంతో స్టార్ట్ చేయాలి. ఇది ఒక లీనియర్ అరేంజ్మెంట్. మనకి ఫ్లోర్స్ అని కానీ ఇలా 5 బాక్సెస్ అని కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఒకటి పక్కన ఒకటి కూర్చున్నాడు ఇలా ఉంటుంది, అంటే వీళ్ళందరూ హారిజాంటల్గా మనం అరేంజ్ చేస్తాం. అదే ఒకవేళ కనుక ఫ్లోర్స్ గురించి కానీ బాక్సెస్ గురించి కానీ మాట్లాడితే, ఒక స్టాక్ గురించి మాట్లాడితే ఇలా అనమాట, వర్టికల్గా అరేంజ్ చేస్తాం పైనుంచి కిందకి. రెండిటికి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ బాక్సెస్ అన్నప్పుడు నువ్వు నెంబర్స్ 1 2 3 4 5 ఏ ఆర్డర్లోనైనా రాసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్లోర్, ఒకవేళ కనుక అది ఫ్లోర్స్ బేస్డ్ పజిల్ అయితే ఫస్ట్ ఫ్లోర్ని మనం కింద స్టార్ట్ చేసి ఈ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తాం. అదొకటే డిఫరెన్స్. లాజిక్ పరంగా మొత్తం అంతా సేమ్. యూ వోంట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ. సరే, ఇప్పుడు ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి దేంతో స్టార్ట్ చేయాలి? ఖచ్చితంగా సెకండ్ బాక్స్ ఇది అని కానీ థర్డ్ బాక్స్ ఇది అని కానీ నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అసలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 5 బాక్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి బాక్స్లోనూ ఏదో ఒక రకం ఫ్రూట్ ఉంది అని చెప్తున్నాడు. ఆరెంజ్, మ్యాంగో, యాపిల్, బనానా అండ్ గోవా. సో వీటిలో ఏదైనా అవ్వచ్చు. అయితే 5 బాక్సెస్ కదా. సో లెట్ మీ రైట్ నెంబర్స్ హియర్ 1 2 3 4 5. అండ్ ఏ బాక్సెస్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉందో అలాంటి దాంతో స్టార్ట్ చేయాలి. ఎందుకని? డెఫినెట్ ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఫోర్త్ బాక్స్ ఇది, సెకండ్ బాక్స్ ఇది అని మనం చెప్పలేకపోతున్నాం కాబట్టి, అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి, ఏ 2 బాక్సెస్ మధ్య అయితే ఎక్కువ గ్యాప్ ఉందో అలాంటి కండిషన్ తీసుకుని దాంతో స్టార్ట్ చేస్తే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. లెట్ us look at the first condition. 1 box gap between box E and box which contains mango. మ్యాంగో ఉన్న బాక్స్కి ఈ అనే బాక్స్కి మధ్యలో ఒక బాక్స్ ఉండాలి. ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 1 3 అవ్వచ్చు, 2 4 అవ్వచ్చు, 3 5 అవ్వచ్చు. ప్రెడిక్ట్ చేయలేము. సో ఎక్కువ పాసిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి దీంతో స్టార్ట్ చేయడం సజెస్టబుల్ కాదు. దీనికన్నా బెటర్ కండిషన్ ఉందేమో ఒకసారి ఆలోచిద్దాం. లెట్ us look at the next condition. 2 boxes gap between the box which contains orange and banana. ఆరెంజ్కి బనానాకి మధ్యలో 2 బాక్సులు ఉండాలి. ఇందాకటి కండిషన్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ తగ్గుతాయి. ఆరెంజ్కి బనానాకి మధ్యలో 2 ఉండాలి కాబట్టి అది 1 4 అవ్వచ్చు ఆర్ 2 5 అవ్వచ్చు. మనం ఇంకొంచెం డీప్గా ఆలోచిస్తే ఇంకొక 2 పాసిబిలిటీస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ 2 ఏంటి? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ. సో 1 2 3 4 5. సో మనకి 4 రకాలుగా పాసిబిలిటీ రావడానికి అవకాశం ఉందనే విషయం అర్థమైంది. సో అవి ఏ 2 బాక్సెస్? 2 బాక్సెస్ గ్యాప్ బిట్వీన్ ఆరెంజ్ అండ్ బనానా. ఒకవేళ ఫస్ట్ది ఆరెంజ్ అయితే 2 బాక్సెస్ వదిలేస్తే ఫోర్త్ది బనానా. ఇది ఒక పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ, ఇది బనానా అయితే 2 బాక్సెస్ వదిలేశాక ఇది ఆరెంజ్ అవుతుంది. దీంతో పాటు సెకండ్ ఫిఫ్త్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది బనానా అయితే ఫిఫ్త్ వన్ ఆరెంజ్. అలాగే ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఇది ఆరెంజ్ అయినప్పుడు ఇది బనానా అవ్వాలి. సో 4 పాసిబిలిటీస్ ఎగ్జిస్ట్ అయ్యాయి. మనం 4 రాసుకున్నాం. సో ఐ యామ్ షూర్ నా ఆన్సర్ దీని దాటి బయటికి వెళ్ళదు. ఖచ్చితంగా ఈ 4 ఏదో ఒకటి మన ఆన్సర్ అవుతుంది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. లెట్ us look at the next condition of యాపిల్ బాక్స్ is placed immediately below banana box. బనానాకి ఇమ్మీడియట్లీ బిలో యాపిల్ ఉండాలి. బనానా అనేది 4th బాక్స్లో ఉంది నా ఫస్ట్ పాసిబిలిటీలో, అంటే దీని గురించి నేను మాట్లాడుతున్నాను. బనానాకి ఇమ్మీడియట్లీ బిలో యాపిల్ కాబట్టి 5th one యాపిల్. ఇన్ ద సెకండ్ కండిషన్ సెకండ్ వన్ యాపిల్. ఇన్ ద థర్డ్ వన్ యాపిల్. బనానాకి ఇమీడియట్లీ బిలో యాపిల్. లాస్ట్ వన్ బనానాయే ఆఖరి దాంట్లో ఉంది. సో బనానా కన్నా కింద వేరే బాక్స్ వచ్చే అవకాశం లేదు. సో 3 పాసిబిలిటీసే ప్రస్తుతానికి మిగిలాయి. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. 2 బాక్సెస్ గ్యాప్ బిట్వీన్ బాక్స్ ఈ అండ్ బాక్స్ బి విచ్ కంటైన్స్ బనానా. వండర్ఫుల్. సో దిస్ విల్ బీ డెఫినెట్లీ అన్ అడ్వాంటేజ్ నౌ.
బాక్స్ బి కంటైన్స్ బనానా. మనకు ఆల్రెడీ బనానా తెలుసు కాబట్టి ఇక్కడైతే ఫస్ట్ కేసులో ఫోర్త్ బాక్స్లో బనానా ఉంది, సో అది బి. సెకండ్ కేసులో ఫస్ట్ వన్ బి, థర్డ్ కేసులో సెకండ్ వన్ బి, సో బనానా బి. ఫైన్, బనానాకి బీకి రిలేషన్ మనకు అర్థమైంది. అలాగే 2 బాక్సెస్ గ్యాప్ బిట్వీన్ ఈ అండ్ బి. ఈకి బీకి మధ్యలో 2 బాక్సులు ఉండాలి. ఫస్ట్ కండిషన్లో బి 4 కాబట్టి ఈ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ప్లేస్. సెకండ్ పాసిబిలిటీలో ఫస్ట్ వన్ బి కాబట్టి బీకి ఈకి మధ్యలో 2 ఉండాలి కాబట్టి ఈ అనేది 4th బాక్స్. థర్డ్ పాసిబిలిటీ లాస్ట్ బాక్స్ షుడ్ బి ఈ. ఫైన్, నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? బాక్స్ ఏ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబవ్ బాక్స్ సి. బాక్స్ ఏ ఈజ్ ఇమీడియట్లీ అబవ్ బాక్స్ సి. సో బాక్స్ ఏ అనేది మనం ఇక్కడ రఫ్గా ఒకసారి తీసుకుని చూద్దాం. బాక్స్ ఏ ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబవ్ బాక్స్ సి. ఏ అనేది సికి ఇమీడియట్లీ అబవ్ ఉండాలి. సో ఏ సీలు అనేవి 2 వరుసగా ఉండాలి. ఏ దానికంతా వెంటనే సి. అలా జరగడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఫస్ట్ కేసులో అయితే సెకండ్ బాక్స్ ఏ, థర్డ్ బాక్స్ సి. ఓకే, సెకండ్ కేసులో సెకండ్ పాసిబిలిటీలో ఏ అండ్ సి షుడ్ బి ఫిక్స్డ్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్. ఇన్ ద థర్డ్ వన్ సెకండ్ది బి కాబట్టి లాస్ట్ది ఈ కాబట్టి ఏ అండ్ సి షుడ్ బి ఫిక్స్డ్ దిస్ వే. నవ్ ఒకే ఒక కండిషన్ మనం వదిలేసాం, దట్స్ ద ఫస్ట్ వన్. 1 బాక్స్ గ్యాప్ బిట్వీన్ బాక్స్ ఈ అండ్ ద బాక్స్ విచ్ కంటైన్స్ మ్యాంగో. బాక్స్ ఈకి మ్యాంగోకి మధ్యలో ఒక బాక్సే ఉండాలి. లెట్ మీ రిపీట్, ఓన్లీ 1 బాక్స్ గ్యాప్ బిట్వీన్ బాక్స్ ఈ అండ్ బాక్స్ విచ్ కంటైన్స్ మ్యాంగో. ఫస్ట్ పాసిబిలిటీలో ఈకి మ్యాంగోకి మధ్యలో ఒక బాక్సే ఉండాలి కాబట్టి థర్డ్ వన్ మ్యాంగో. సెకండ్ పాసిబిలిటీలో ఈకి మ్యాంగోకి మధ్యలో ఒక బాక్సే ఉండాలి, అలా జరగడానికి ఆస్కారం లేదు. థర్డ్ పాసిబిలిటీలో ఈకి మ్యాంగోకి మధ్యలో ఒక బాక్సే ఉండాలి కాబట్టి, అంటే ఆరెంజ్కి మ్యాంగోకి మధ్యలో ఒక బాక్సే ఉండాలి కాబట్టి థర్డ్ పాసిబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఫస్ట్ది ఒకటే మన పాసిబిలిటీ. దీంట్లో మనం పేర్లు ఫ్రూట్స్ 2 తెలుసా లేదా ఒకసారి చూద్దాం. అన్ని పేర్లు అయిపోయాయి. ఏ రాసాం, బి రాసాం, సి రాసాం, ఈ రాసాం. ఒకే ఒక పర్సన్ మిగిలిపోయాడు, సో వాడు డి. అండ్ ఆరెంజ్, మ్యాంగో, బనానా, సో ఇంకా మిగిలిపోయిన ఫ్రూట్. సో గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. With this, I would like to conclude this lesson. Thank you so much. See you all soon in the next video. Thank you guys.